కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అమెరికాలో క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేటు 10% దాటకూడదు అని ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశిస్తున్నాడు. జనవరి 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే సరిగ్గా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన 1 year యానివర్సరీ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ప్రకటించారు. మీరు స్క్రీన్ పైన చూడండి ట్రంప్ చేసిన పోస్టింగు. సో క్రెడిట్ కార్డులను విమర్శిస్తూ ట్రంప్ అంటున్నది ఏంటంటే బైడెన్ పాలనలో నిద్రపోతున్న బైడెన్ పాలనలో 20 to 30% క్రెడిట్ కార్డులు పైన ఇంట్రెస్ట్ రేట్ను ఛార్జ్ చేశారు. ఇక అమెరికన్ ప్రజల్ని ఇలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు దోచుకోవడాన్ని నేను అనుమతించను. అందువల్ల క్రెడిట్ కార్డులు 10% మించి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకూడదు. ఈ 1 year వరకు ఈ పరిమితి ఉంటుంది అని. అంటే తర్వాత మరి దోచుకోవడానికి అనుమతిస్తాడా లేదా తెలియదు. కానీ ఇప్పుడే చెప్తున్నది 1 year వరకు ఈ పరిమితి లిమిట్ ఉంటుంది అని. ఎందుకంటే దీనికి రీజన్ ఉంది. ట్రంప్ ఎకనామిక్ థింకింగ్ అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున కార్పొరేట్లకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడం అనేది ట్రంప్ విధానం. తన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో కూడా భారీ ఎత్తున కార్పొరేట్లకు ట్యాక్స్ కన్సెషన్ ప్రపోజ్ చేశాడు. వాస్తవంగా క్రెడిట్ కార్డుల పైన వడ్డీ రేట్ల పైన లిమిట్ ఉండాలి అని డెమోక్రటిక్ సోషలిస్టులైన మీకు బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళ డిమాండ్ అది. సో బర్నీ శాండర్స్ డిమాండ్ను ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్నాడు. మీకు అమెరికన్ పార్లమెంట్లో బర్నీ శాండర్స్ రిపబ్లికన్ సెనేటర్లతో కూడా కలిపి బైపార్టిజన్ బిల్, అంటే డెమోక్రట్లు రిపబ్లికన్లు ఇద్దరూ మద్దతు ఇచ్చేటువంటి బిల్లు ఆల్రెడీ ప్రవేశపెట్టారు. సో మీకు ట్రంప్ ట్రూత్ సోషల్లో చూడండి ఎఫోర్డబిలిటీ అన్న పదం వాడాడు. సరిగ్గా జోహ్రాన్ మమ్దానీ ఎఫెక్ట్ కూడా ఇక్కడ కనబడుతుంది. న్యూయార్క్లో జోహ్రాన్ మమ్దానీ క్యాంపెయిన్ థీమ్ మొత్తం ఎఫోర్డబిలిటీ. అంటే ఆ ఎఫోర్డబిలిటీ అనే అంశాన్ని ట్రంప్ కూడా తన ఎజెండాలో ఇంక్లూడ్ చేశాడు. సో దాన్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్తో లింక్ చేశాడు కూడా. మీరు అర్థం సోషల్ పోస్ట్లో చూస్తే అర్థమవుతుంది. సో మరి ఎందుకు ఈ పని చేస్తున్నాడు? ఒకటి, అఫ్కోర్స్ ట్రంప్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఇలా అమెరికాలో పెద్ద ఎత్తున హౌస్ హోల్డ్ డెట్ పెరుగుతోంది. అంటే కుటుంబాల రుణభారం పెరుగుతోంది. ఇప్పుడు అమెరికాలో టోటల్ హౌస్ హోల్డ్ డెట్ $18.59 trillion. $1 trillion అంటే $1,00,000 కోట్ల. అంటే అమెరికా ప్రజల రుణభారము $18,59,000 కోట్ల. $18.59 trillion ఉంది. ఇందులో ఈ థర్డ్ క్వార్టర్లోనే, అంటే మీకు జూలై సెప్టెంబర్ మధ్య కాలంలోనే $197 billion పెరిగింది అమెరికా ప్రజల రుణభారం. అంటే సుమారు $20,000 కోట్ల పెరిగింది. ఇందులో క్రెడిట్ కార్డ్ డెట్ $1.23 trillion. అంటే టోటల్ అమెరికన్ ప్రజలకున్న క్రెడిట్ కార్డ్ రుణభారము $123,000 కోట్ల. $1.23 trillion. ఇందులో ఈ జూలై సెప్టెంబర్ క్వార్టర్లోనే $24 billion పెరిగింది. సో అందువల్ల మీకు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, డెమోక్రట్ల పాలన ప్రధానంగా అటాక్ చేశాడు. ఈ 1 yearలో ఏమీ చేయకపోగా టారిఫ్ల ప్రభావంతో ధరలు పెరిగాయి. మీరు ఒక టారిఫ్ల వల్ల $150 billion అమెరికా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందంటే అది ఎవరు కట్టారు? కన్జ్యూమర్స్ కట్టిందే కదా. సో అన్ని రకాల కోడిగుడ్ల నుంచి మొదలుకొని అన్ని రకాల ధరలు పెరిగాయి. సో అందువల్ల ఇప్పుడు 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత 2 ఏళ్లకు మీకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అమెరికాలోనైనా అమలాపురంలోనైనా కనబడాల్సింది ప్రజలే. అందువల్ల బెర్నీ శాండర్స్ లాంటి సోషలిస్టులు ప్రతిపాదించే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాపింగ్ను రిపబ్లికన్ కన్జర్వేటివ్ డొనాల్డ్ ట్రంప్ అమలు చేయడానికి ముందుకొచ్చాడు. జోహ్రాన్ మమ్దానీ భాష అయిన ఎఫోర్డబిలిటీ భాషను డొనాల్డ్ ట్రంప్ కూడా బారో చేస్తున్నాడు. దీనివల్ల ఎంత ప్రయోజనం అమెరికా ప్రజలకు కలుగుతుంది అంటే వాండర్బిల్ట్ యూనివర్సిటీ వారి స్టడీ ఉంది, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాపింగ్ స్టడీ అని. ఈ స్టడీ ప్రకారం $100 billion అమెరికా ప్రజలకు బెనిఫిట్ అవుతుందని.
అంటే నియర్లీ 10,000 కోట్ల డాలర్ల రిలీఫ్ అమెరికా ప్రజలకు దక్కుతుంది అని. సో అందువల్ల ఇంత భారీగా అమెరికా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనే యాంగిల్ ఇందులో పొలిటికల్ యాంగిల్గా వచ్చారు. యాంగిల్ ఏదైనా ప్రయోజనం ప్రజలకు దక్కుతుంది కనుక అభ్యంతరం లేదు. ఇక దీనికి సమస్య ఎక్కడవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో. మీకు ఇప్పుడు అమెరికాలో ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు 7% వరకు కూడా ఉంది. దానికి స్టాఫింగ్ ప్యాటర్న్, ఉద్యోగులపైన ఖర్చులు, ప్రైవేట్ కంపెనీ లాభాలు అవన్నీ చూసుకుంటే మరి 10% వడ్డీ రేటు ఇస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు సర్వైవ్ అవుతాయా అనే క్వశ్చన్ మార్కెట్ వర్గాలు రైజ్ చేస్తున్నాయి. దీనికి తోడు క్రెడిట్ కార్డ్ అనేది అసలు ఏ రకమైన మార్గేజ్ లేకుండా ఇచ్చే ఇంట్రెస్ట్. సో ఇట్స్ ఎ రిస్కీ లోన్స్ ఇవి. మీకు ఒక హౌసింగ్ లోన్ అనుకోండి, కనీసం ఒక అసెట్ ఉంటుంది, దీనికి ఏ అసెట్ లేకుండా మార్గేజ్ లేకుండా ఇస్తారు. దాంతో దీనివల్ల ఏమవుతుందంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేయకుండా మినిమం ఇంట్రెస్ట్ రేట్లో ఇస్తే రిస్కీ లోన్స్, రిస్కీ ఇండివిజువల్స్కు క్రెడిట్ కార్డే అందుబాటులో ఉండకపోవచ్చు అని క్రెడిట్ కంపెనీలు సబ్ ప్రైమ్ లోన్స్ ఇవ్వకపోవచ్చు. సబ్ ప్రైమ్ లోన్ అంటే, ప్రైమ్ లోన్ అంటే బాగా మంచి కస్టమర్లను ప్రైమ్ లోన్స్ అంటారు. సబ్ ప్రైమ్ లోన్స్ అంటే అంతగా సెక్యూరిటీ లేని, అంటే ఆ అప్పు కడతారో లేదో అని అనుమానం ఉండేది, కొంత రిస్క్ ఉండేటువంటి వాటి సబ్ ప్రైమ్ లెండింగ్ అంటారు. సో ఆ సబ్ ప్రైమ్ కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ కంపెనీలు క్రెడిట్ కార్డులు ఇవ్వాలంటే వెనకాడతాయి. ఎందుకంటే మీకు ఆ ప్రమాదం ఉంటుంది అని. ఎందుకంటే 10% అంటే చాలా లో మార్జిన్స్తో పనిచేయాలి. లోన్ డిఫాల్ట్ రిస్క్ను అపటైట్ ఉండదు ఇక. అందువల్ల చాలామంది వేల సంఖ్యలో ప్రజలకు, సబ్ప్రైమ్ కస్టమర్లకు అసలు క్రెడిటే అందుబాటులో లేకుండా పోతుందా అనే అనుమానం మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సస్టైనబుల్ ఈ 10% పరిమితి విధించడం ఎంత మేరకు సస్టైనబుల్ అవుతుంది అని. సో ప్రాక్టికల్గా ఇది అనేక వేల లక్షల సంఖ్యలో అమెరికన్లకు క్రెడిట్ కార్డే దొరకకుండా పోయే ప్రమాదం ఉంటుంది రిటైల్ కస్టమర్లకు అనేది ఒక అనుమానం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడైతే క్రెడిట్ కార్డు ఇప్పుడు మీకు 20-30% ఉంది కదా అని ట్రంప్ 10% క్యాప్ విధిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు క్రెడిటే తగ్గించారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ 20-30% కూడా దొరకదు లోన్. ఇంకా చాలా హయ్యర్ ఇంట్రెస్ట్ రేటుకు పర్సనల్ లోన్స్ రైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఆందోళన. సో బట్ ఎనీహౌ ఒక అఫోర్డబిలిటీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తిరిగి ట్రంప్ ఎజెండాలో కనిపించడం ఆశ్చర్యకరం.